జడ్జు అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి పరిహారాలు చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది? సహజంగా ఎవరైనా సరే ఈ యొక్క దినఫలాలు రోజు చూసుకునే దాంట్లో సహజంగా ఎవరైనా వారి యొక్క ముఖ్యమైన ఇష్టమైన ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడం అనేది జనరల్గా జరుగుతుంది. అయినప్పటికీ కూడా వీలైతే ఈ రోజున శివుడికి సంబంధించి ఏదైనా శివుడికి సంబంధించిన దేవాలయాలు వెళ్ళగలిగినా పర్వాలేదు, వెళ్ళలేకపోయినా శివుడికి సంబంధించిన స్తోత్రాలు, అలాగే శివుడికి సంబంధించిన నమ్మకం చమ్మకం లాంటివి వినడం, అలాగే శివుడికి సంబంధించిన స్తోత్రాలు వినడం, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనిషికి ఒక స్టామినా అలాగే సంతృప్తి అనేవి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా చేస్తే మంచిది, విన్నా దానికి అంతే ఫలితం వస్తుంది. కాబట్టి అలాగే దాంతోపాటుగా ఇదందరికీ కలిపి మనం కామన్గా చెప్తున్న సామూహికమైన ఫలాలు కాబట్టి రాశి ఫలాలు అనేవి అది కేవలం ఒక వ్యక్తికే వర్తిస్తుంది అన్న భావన కాకుండా, అది మాకే సంబంధించిందని అనుకోవాల్సిన అవసరం లేకుండా మీ వ్యక్తిగత జాతకాలు అంటే మీరు జన్మించినప్పుడు మీ జన్మ జాతకాలనే ఉంటాయి. కాబట్టి దాంతోపాటుగా నడిచే దశలు అంతర్దశలు వాటితో పాటుగా ఇవి కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఫలితాలు మీకు అన్ని విధాల అనుకూలత, దానికి సంబంధించిన పరిహారాలు పాటించుకోవడానికి కూడా మంచి అవకాశాలు అనేవి ఉంటాయి. ఇక నేటి